అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? అందరు బాగున్నారా? ప్రభు దయ వల్ల, ప్రభు కృపను బట్టి చక్కగా ప్రభువులో ఎదుగుతూ ఉన్నారా? రండి, ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుడు చూస్తున్నాడన్న విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుందన్న విషయం అర్థమైందా? దేవుని ప్రజలారా, దేవుడు మన మొర వినేవాడు. అంటే ఇక్కడున్న సందర్భాన్ని అయితే మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడున్న సందర్భాన్ని కొంతసేపు మనం ధ్యానం చేస్తాం. మన మొర విని మనల్ని కరుణించడానికి దేవుడు సిద్ధమే. దేవుడు సిద్ధమే. ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారు? అష్షూరు వారు తమ మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే ఐగుప్తు వలన సహాయాన్ని కోరారు. ఫరో వలన బలం మీకు అవమానకరమని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు నీడను స్వరం చుచ్చుటకు సిగ్గు కలుగును. అంటే ఐగుప్తీయులను ఆశ్రయించారు. మనము కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏదంటే అది ఎలా అంటే అలా చేసేస్తూ ఉంటాం. అవసరం కదా బ్రదర్, అవసరం కదా అన్నట్టుగా. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని వైపు తిరగాలి. దేవునితో మన సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అర్థమైందన్న ప్రియ దేవుని బిడ్డలారా? గమనించండి, మనం పెట్టుకునేటువంటి ఈ సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటుంది అన్నీ కూడా. కష్టాల్లో ఒక విధంగా, సుఖంలో ఒక విధంగా, పరిస్థితులు తారుమారినప్పుడు ఒక విధంగా. అలా కాదనమాట. అలా ఉండటానికి వీల్లేదు. మనం ఒక ప్రత్యేకించబడిన వారం. కాబట్టి ప్రత్యేకించబడిన మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఇక్కడ పాపమునకు పాపము కూర్చుకొనగా, అంటే ఇప్పుడు అష్షూరు వారు రావడమే వీళ్ళు చేసిన పాపం. ఆ పాపాన్ని బట్టే, ఎందుకంటే వీరు లోబడని పిల్లలు మరలా ఐగుప్తుకు పోవడం, ఇది ఇంకా పాపాన్ని కూర్చుకోవడం అయిపోయింది. ఏమండి, వీళ్ళు చేసిన పొరపాటును బట్టి అష్షూరు వారు వస్తున్నారు. అష్షూరు సైన్యము వీళ్ళ మీదకి దేవుడు పంపాడు. అయితే ఇప్పుడు మరలా ఐగుప్తుకి వెళ్తున్నారు వారి బారి నుండి తప్పించుకోవడానికి. ఈరోజు కూడా చూడండి, చాలామంది ఒక తప్పుకు 10 తప్పులు చేస్తూ ఉంటారు. దేవా క్షమించంటారు. ఇది అలవాటు అయిపోయింది. దేవుడు కరుణామయుడు కదా. ఆయన దహించు అగ్ని అన్న విషయము అర్థం కావట్లేదు. ఆయన కొదమసింహం. అర్థమైందా? పాపాన్ని ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఎంత మాత్రం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ వారు ఐగుప్తును ఆశ్రయించారు. ఇప్పుడు వారికి ఏం కలుగుతుంది? ఇప్పుడు 6వ వచనం చదువుతుంది. దక్షిణ దేశమునున్న క్రూరముఖమును గూర్చిన దేవోక్తి, సింహములను, పాములను, తాపకరమైన మిడునాకులను నున్న మిక్కిలి శ్రమ బాధగల దేశం కూడా వారు గాడిద పిల్ల వీపు మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునద్దుకు వాటిని తీసుకొని పోవదురు. సహాయం లేని జనమునద్దుకు పోతారట.
అర్థమవుతుంది నేను చెప్పేది? అవునండి. చాలాసార్లు మన పరిస్థితి ఇదే అనమాట. చాలాసార్లు మన పరిస్థితి కాబట్టి చివరికి ఏమవుతుందంటే నేను చెప్తున్నాను, ఆలకించండి. ఎందుకంటే ఇలా మనం కూడా చాలా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. ఇలాంటి సంబంధాలు అంత మంచివేం కాదు. 12వ వచనం, అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిస్తున్నారు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారే. మీరు దేవుని వదిలేశారు, దేవుని వాక్యాన్ని వదిలేశారు. ఏదో ఐగుప్తును ఆధారం చేసుకున్నారు. అర్థమైందా? పాపాన్ని కూర్చుకున్నారు. ఇక ఎట్లా చెప్పండి? ఎంత శ్రమ! ఒక శ్రమలకే తట్టుకోలేకపోతే ఇక 10 శ్రమలు ఏం తట్టుకుంటాం? ఒక తప్పే చేసి ఎన్నో కష్టాలు పడుతుంటే ఇక మిగతా ఎలా? ఎట్లా? ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? జాగ్రత్త పడదాం. పాపాన్ని కూర్చుకోవద్దు. దేవుడు వద్దన్న విషయాలను పక్కన పెడదాం. 30వ అధ్యాయం 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుకొండి ఒక శబ్దం నీ చెవులకు. దేవుడు నీకేం చెప్తాడో చెయ్యి. అక్కడికి పోతే సహాయం ఉంటుంది, ఇక్కడ పోతే సహాయం ఉంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సొంత ఆలోచనలు వద్దు. ఎందుకంటే నీ ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడు? ఆయన నిన్ను శిక్షించాలని ఉన్నాడా? నిన్ను ప్రేమించాలనే. అర్థమైందా? నిన్ను ప్రేమించాలని ఆయన ఇష్టం. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు వేడు. అంటే వాళ్ళు ఎంత కన్నీళ్ళు వేడుస్తున్నారో చూస్తున్నాడు. ఇక మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎంత సిద్ధంగా ఉన్నాడు తెలుసా? నువ్వు వస్తే ఆయనకు నిన్ను కరుణిస్తాడు. అవును, నువ్వు రావడమే ఆలస్యం. నువ్వు వస్తే ఆయన నిన్ను కరుణిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితం. ప్రియ మిత్రమా, ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? నిన్ను కరుణించడానికి. రాహాబును కరుణించిన దేవుడు నిన్ను కరుణించలేడా? ఎందుకు కరుణించడు? పాపంలో పట్టబడిన స్త్రీని కరుణించిన దేవుడు నిన్ను కరుణించలేడా? ఈ భూమి మీద పాపముతో మగ్గిపోతూ పతనమైపోతున్న మానవుణ్ణి కరుణించిన దేవుడు నిన్నెందుకు కరుణించడు? మందిరానికి వచ్చావు, తప్పిపోయావు, పడిపోయావు, వేరే వారి సహాయం దగ్గరికి వెళ్ళిపోయావు, పరిశుద్ధ దేవుని విడిచిపెట్టావు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దయ చూపాలని సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. ఆయన దయ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కన్నీళ్ళు వేయడం ఆయనకి ఇష్టం లేదు. అర్థమైందా? కన్నీళ్ళు విడవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ఒక ఉన్నతమైన విధానంలో చూడాలని 25వ అధ్యాయం 8వ వచనం, 25:8 వచనం చదువుతున్నాను చూడండి. మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందును తుడిచివేయును. ఆయన తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. అవును, మన ప్రభు ఎంత గొప్పవాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 60:20, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ కన్నీరంతా ఆయన ప్రభు తుడచడానికే నిలబడి ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకు మొరపెట్టడమే.
ఆయనకు మొరపెట్టడమే నువ్వు చేయాల్సింది. ఇక ఏం లేదు. అర్థమైందా? మొరపెట్టడం తప్ప ఇక ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన్ని మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రార్థన చేసేది నీ బాధ్యత. ప్రభువా అని ఆయన సన్నిధికి వెళ్ళేది. ఎందుకంటే ఆయన నీ మాట వినగా నీకు అంటే నీ గురించి ఆయనకు తెలుసు అంతా కూడా. ఇక లోపం అంతా ఎక్కడుంది? మనలోనే ఉంది. కరుణించడానికి నిలబడి ఉన్నాడు. నేను ఉద్ధరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. నీ కన్నీళ్ళు తోడవడానికి ఉన్నాడు. చేయాల్సింది ఒకటే, ప్రభువా నన్ను కరుణించవా. ఎంతమంది మొరపెట్టారు. కళ్ళు లేని గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేక వేయగానే కరుణించలేదా? అర్థమైందా? కానాను స్త్రీ, ప్రభువా నా కుమార్తె బాధపడు కరుణించమని అంటే కరుణించలేదా? ఎంతమంది బైబిల్ గ్రంథంలో చూస్తే దిక్కుముక్కు లేని వారిని సైతం కూడా ఎంత కరుణించాడు ఈ కరుణగల దేవుడు. నీ కన్నీళ్లు తుడిచి ఐగుప్తు సహాయం కాదు, నీకు ఉన్నతమైన సహాయాన్ని పంపి నిన్ను ఆదరిస్తాడు. ఎవరో సాయం చేస్తారు ఏదో అనుకోవద్దు. ప్రభు తన బిడల ద్వారా, తన బిడలు, దేవుని బిడలు ఉన్నారు. దేవుని కొరకు ఒక ప్రత్యేక గుంపు ఉంది, మర్చిపోవద్దు. అందరూ ఒకటి కాదు. అసలు దేవుడే అన్నట్టు కూడా అనద్దు. దేవుడు తన బిడల ద్వారా చేస్తాడు. ఇక నాకు ఎవరు వద్దండి, దేవుడు చాలు అంటే దేవుడు చాలంటే ఎట్లా? దేవుని తరపున ప్రతినిధులు ఉన్నారుగా, దేవుని బిడలు ఉన్నారుగా. జాగ్రత్త పడదాం రండి, ప్రత్యేకింపబడదాం. ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రత్యేకపరచడానికి, ఆయన మనల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్ని విషయాల్లో. బైబిల్లో ఎన్నో నిర్గమకాండం 34:6-7 వచనాల్లో ఆయన కరుణ ఎంత గొప్పదో, ఆయనకు కరుణించడం అంటే ఇష్టం. కీర్తనలు 33:5లోను, కీర్తనలు 145:8 ఇదొక్క మాట చదువుతాను. కీర్తన 145:8 ఒక మాట చదువుతాను. ఆయన 145:8 చదువుతున్నాను. ఒకసారి చూడండి. కీర్తనలు 145 కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన అందరికీ ఉపకారి. నువ్వు మొరపెట్టు చాలు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. మొరపెడతావు మరి, చక్కగా నీకు కావలసిన సహాయాన్ని, నీ కన్నీరు తుడిచి నేను ఉద్ధరిస్తాడు. నా కుటుంబాన్ని, ఈ మాటలు వింటున్న అందరినీ దేవుడే ఉద్ధరించునుగాక, కరుణించునుగాక, కన్నీరు తుడుచునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తున్నా. దయగలిగిన దేవా, కృపగల తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అని స్తుతిస్తూ మా ప్రియుల కన్నీరు తుడుచండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి కావాల్సిన సహాయాన్ని పంపండి, సమయోచితమైన సహాయాన్ని. వారు ముఖ్యంగా నేను ఎరుగుటకు, నీలో జీవించుటకు కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఓ దయామయ నీకు స్తోత్రాలు. ఓ కృపగల తండ్రి, నిన్ను ఎంతో స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఓ శక్తిగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఆయన కరుణించడానికి నిలబడి ఉన్న దేవా, నిన్ను ఎంత స్తుతించినా తక్కువే తండ్రి. నాయన నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. మా ప్రియుల కుటుంబాలు నాయన దీవించబడాలని మేము ఎంతగానో కోరుతూ ఉన్నాం. నాయన అన్నయ్య మా కొరకు ప్రార్థించడని ఎంతోమంది, ఆయన సౌడు జాన్సన్ విషయంలో తన తల్లి ఎంతో బాధపడుతూ ఉండగా, తమ్ముని మీరు ఆయన తిరిగి కనికరించండి, తిరిగి లేపండి. ఆయన నా ప్రభా, ఆయన కనికరించండి. అతన్ని తన భవిష్యత్తు వివాహ విషయంలో కూడా నా హదస్స అనే సహోదరితో మ్యారేజ్ జరుగునట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సాయం చేయండి. ఈ విధంగా కుమారుడు ఆయన రవి కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ తను కూడా మీరు కనికరించండి, కాపాడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాకేష్ హేమలత మ్యారేజ్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరు కనికరించండి. ఆయన కృపచొప్పని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి, మా ప్రియులందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రభా, నా ప్రభా, మా ప్రియులు ఎంతోమంది ఇంకా నాయన జాన్, నా ప్రభా, తన కొరకు, తన రక్షణ కొరకు రకరకాల నా ప్రభా, ఆయన బానిసత్వంలో ఈరోజు ఎక్కువగా
నాయన డ్రింకింగ్కి అలవాటు పడిపోతున్నారు ప్రభా. నా తండ్రి నాయన జాన్ ఇమ్మానియల్ను మీరు జ్ఞాపకం చేసుకునండి నా ప్రభా. తనను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నా. ఇదంతా కెవిన్ జాబ్ విషయంలో కూడా కనికరించండి. చెల్లి షారా విషయంలో తన కుటుంబం సుఖప్రసవానికి మీరు తనను సిద్ధపరచండి నా ప్రభా. జ్ఞాపం చేసుకురండి ఆయన నా ప్రభా. ఆయన అంత మాత్రమే కాదు ప్రభా. నాయన మా ప్రియులు ఇంకా చాలామంది ఉంటున్నారు నాయన ప్రభా. నాయన అంత అమూల్య గారి కొరకై నాయన నా ప్రభా. నాయన షారోను సమయలు నాయన నా ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ మా కొరకు ప్రార్థించమని కోరిన అందరినీ ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.